హలో ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారని అందరూ. ఈరోజు వీడియోలో అక్రోమిక్ స్టీల్ ఫ్యాక్టరీలో 50% ఆఫ్తో నేను షాపింగ్ చేశానండి. అన్ని కిచెన్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకున్నాను. సో ఇది ఏవేవి ఎంత పడ్డాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 50% ఆఫ్ అని చాలా లాస్ట్ వీడియోస్లో అక్రోమిక్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏమేమి బ్రాండ్స్, ఎంత ఆఫర్స్ ఉన్నాయి అనేది అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడుకోకుంటే ఆ లాస్ట్ వీడియోని ఒకసారి వెళ్ళి చూడండి. సెల్లో కంపెనీ ప్రోడక్ట్స్ ఇవి స్టోరేజ్ పర్పస్ కోసం తీసుకున్నాను. ఇవి బాగున్నాయి, అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 230 పడినట్టుంది. ఆఫర్లో వచ్చింది ఇది కూడా. నాకు మూత కూడా మంచి టైట్గా ఉంది, ఎయిట్ లాగా ఉంది అండి బాగా. అండ్ 2 kgs వరకు బాగా పడుతుంది. మినపప్పు కానీ కందిపప్పు కానీ ఏదైనా కానీ 2 kgs పైనే పడుతున్నాయి. సో ఎయిట్ ఉండడం వల్ల త్వరగా పాడయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది మా బాబు లంచ్ బాక్స్ కోసం తీసుకున్నాను. ఇది ఇందులో ఒక స్పూన్ ఇచ్చారు, కొంచెం కర్రీస్ కానీ లేదంటే ఎక్స్ట్రా ఫ్రై ఏదైనా పెట్టుకోవడానికి చిన్న బాక్స్ ఇచ్చారు. ఇది కూడా మంచి ఎయిట్ లాగా టైట్గా ఉందండి మూత కూడా. సో వేడి కూడా ఒక 2-3 అవర్స్ ఉంటుంది అని చెప్పారు. దీని ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 520 ఏదో పడినట్టుంది. క్వాలిటీ బాగుందండి. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవి వచ్చేసి జ్యూస్ జార్స్ 2 కలర్స్ తీసుకున్నాను. క్వాలిటీ బాగుంది, మందంగా ఉందండి, డిఫరెంట్గా ఉంది, చాలా క్యూట్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్ 135 ఏమో పడింది నాకు. ఇవి జ్యూస్ గ్లాసెస్ అండి. ఇది నాకు కొంచెం కాస్ట్ అనే అనిపించింది. 185 పడినట్టుంది. ఈచ్ వన్ 185. అండ్ ఐస్ క్రీమ్ బౌల్స్ వచ్చేసి 85 రూపీస్ పడింది ఒక్కొక్కటి. కానీ క్వాలిటీ మందంగా ఉందండి, చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయండి. వెరైటీ డిఫరెంట్గా ఉన్నాయి అసలు డిజైన్స్ అన్నీ. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి, పోపు వేసుకోవడానికి తీసుకున్నాను. ఇంతకుముందు నాన్ స్టిక్ ఉండేది, సో అది పాతగా అయిపోయింది. ఇంకా అన్నీ చేంజ్ చేద్దామని స్టెయిన్లెస్ స్టీల్కి షిఫ్ట్ అయ్యాను. బాగుందండి, క్వాలిటీ అయితే బాగుంది. 450 పడింది నాకు ప్రైస్. ఇది ప్రెస్టేజ్ పొంగనాల సెట్ అండి. 12 ఉన్నాయి మొత్తం. ఇంతకుముందు ఐరన్ ఉండేది నాతో, సో అది 7 ఉండేది చిన్నది. సో చాలా టైం టేకింగ్, అది కాక కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఐరన్ దాంట్లో. ఇదైతే కొంచెం నాన్ స్టిక్ అంటే కొంచెం తక్కువలోనే అయిపోతుంది కదా. సో అది కాక 12 సెట్ కాబట్టి ఫాస్ట్గా అవుతుందని ఇది తీసుకున్నాను సెట్. ఇది ఒక సెట్ తీసుకున్నాను. విత్ లిడ్ రావడం వల్ల బాగుందండి. ఇది కూడా ఆఫర్లోనే తీసుకున్నాను. నాకు ఆఫర్లోనే తక్కువ ప్రైస్లో వచ్చింది. ఇది క్యాస్ట్ ఐరన్ దోశ పెనం అండి, చాలా వెయిట్ ఉంది. సీజనింగ్ చేసే పని లేదు, ఆల్రెడీ సీజనింగ్ చేసే ఉంది. సో ఆల్రెడీ మార్నింగ్ వేసి చూశాను నేను, చాలా బాగా వచ్చాయండి. దీని ప్రైస్ నాకు 1200 పడిందండి అరౌండ్ ఆఫర్లో. ఇవి వచ్చేసి వెయిట్ ప్రకారం కాదండి, ఈచ్ వన్ 210 పడింది నాకు. అంటే సింగిల్ కాస్టే అండి ఇది. ఇంతకుముందు కూడా నాతో 4 ప్లేట్స్ ఉండేవి. సో అలాంటివే కావాలని ఇప్పుడు మరీ 2 తీసుకున్నాను జస్ట్. ఇది బ్రాస్ ఐటమ్ అండి. బ్రాస్ ఐటంలో యాంటిక్ ఫినిషింగ్ అని చెప్పారు. ఇది 899 ప్రైస్ పడింది. ఇది వెయిట్లెస్గా ఉందండి. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది అసలు. అంటే శంకు చక్రాలు, నామాలు, లక్ష్మి అన్నీ మొత్తం ఎంత మంచిగా ఇమిడి ఉందండి. అన్నీ ఒకే దాంట్లో చాలా బాగుంది. దీపం మాత్రము ఇది ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ఇలాగే ఉంటుందంట ఫినిషింగ్. అంటే డల్ అవ్వడము, ఇది యాంటిక్ కదా, సో అలా డిజైన్ పోవడం ఏం ఉండదు అని చెప్పారు. ఇంకోటి న్యూట్రీ బ్లెండర్ తీసుకున్నాను. ఇది వండర్ చెఫ్ వాళ్ళది. దీని ప్రైస్ వచ్చేసి నాకు 1600 to 1700 మధ్యలో పడింది ప్రైస్ అరౌండ్. దీనికి ఒకటి ఎక్స్ట్రా జార్ ఇచ్చారండి, చాలా బాగుంది. ఇది ఆఫర్లోనే. ఇందులోనే మనం ఏదైనా బ్లెండ్ చేసుకొని తర్వాత అదే పైన మూత తీసేసి అందులోనే అది జ్యూస్ జార్ లాగా కూడా మనం గ్లాస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అందులోనే తాగొచ్చండి మంచిగా. అదే గ్లాసు ప్లస్ అదే జార్ 2 in 1 లాగా యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇది కూడా వండర్ చెఫ్ వాళ్ళది 3 sets కడాయి అండి. లాస్ట్ టైం ఆఫర్లో ఉన్నప్పుడు ఇది కూడా తీసుకున్నాను. చాలా టైమ్స్ యూజ్ చేశాను, అసలు ఏం కాలేదు. విత్ స్టీల్ గరిట యూజ్ చేశానండి, అసలు ఏం గీతలు పడడం కానీ ఏం కాలేదు. నాన్ స్టిక్ అయితే కాదు, ఇది స్టోన్ మెటీరియల్ అన్నారు. సో నాకైతే అంత ఐడియా లేదు కరెక్ట్గా. మంచిగా యూజ్ అవుతుందండి, అసలు ఏం ప్రాబ్లం లేదు, చాలా బాగుంది అసలు. 3 set, ఒకటి పెద్దది, మీడియం, స్మాల్ బన్, అట్లా 3 sets ఇచ్చారు. మంచిగా ఉందండి. అసలు మీకు ఏమన్నా ఇది ఐడియా ఉంటే కామెంట్లో ఒకసారి మెసేజ్ చేయండి.
ఏం మెటల్ అనేది. ఇంకొకటి ఇది ఇత్తడిది తీసుకున్నానండి. లోపల ఇలాంటి కోటింగ్ ఉండడం వల్ల మనం కర్రీస్ కానీ ఏమైనా చేసుకోవచ్చు అన్నారు. లోపల బ్రాస్ మెటీరియల్ ఉంటే సో పులుపు కానీ కర్రీస్ ఏమైనా చేసుకుంటే వెంటనే తీసేయడం అలా ఉంటుంది కదండి. సో దీనికి అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు అని చెప్పారు. వెయిట్ కూడా చాలా ఉంది ఇది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.